ప్రైమ్ నైన్ ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. అసలు మహాశివరాత్రి అంటే ఏమిటి, దాని విశిష్టత, జాగరణ ఉపవాసం ఎందుకు చేస్తారు మనం తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ చల్లా శ్రీనివాస శర్మ, ఆస్థాన సిద్ధాంతి, శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వాళ్ళ దేవస్థానం, ఇంద్రకీలాద్రి, విజయవాడ నుంచి. నమస్కారం గురువుగారు, మీకు ప్రైమ్ నైన్ నుంచి మహాశివరాత్రి శుభాకాంక్షలు. ప్రేక్షకులందరికీ కూడా ఆ పరమశివుడు పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహము కలగాలని నేను కూడా శుభాశీస్సులు తెలియపరుచుకుంటున్నాను మన ప్రేక్షకులందరికీ కూడా. శ్రీమాత్రే నమః. వాలిన భక్తి మృక్యద నవారిత తాండవ కేలికిన్ దయాశాలికి శూలికిన్ శిఖరిజాముఖ పద్మమయూఖమాలికిన్ బాలశశాంకమౌలికి కబాలికి మన్మద గర్వ పర్వతోన్మూలికి నారదాది మునిముఖ్య మనస్సరసీరుహాలికిన్ సంధ్యారంభ విజృంభితం శృతిశిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామం అసకృత్సద్వాసనా శోభితం భోగేంద్రాభరణం సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం. ఓం నమః శివాయ. చక్కని శ్లోకంతో ప్రారంభించారు, చాలా అద్భుతంగా ఉంది. గురుగారు, మహాశివరాత్రి అసలు ఎందుకు చేసుకుంటాము, ఏంటి మహాశివరాత్రి అంటే ఏంటి అనేది అందరికీ తెలిసిందే. కానీ అసలు మహాశివరాత్రి అంటే ఏంటి, దాని విశిష్టత మరొక్కసారి మీ నుండి మాకు వినాలని ఉంది. హిందువులు భక్తితో ఉపవాసం చేసుకుని జాగరణతో ఆచరించేటటువంటి ముఖ్యమైనటువంటి పండుగ ఇది, ఈ మహాశివరాత్రి అనేటటువంటిది. శివపార్వతులకు వివాహం జరిగిన రోజు, అదేవిధంగా శివ తాండవం చేసినటువంటి రోజు అని చెప్పేసి చెప్పబడుతూ ఉంటుంది, పురాణాలు చెప్తున్నాయి. ఇది మాఘమాసంలో బహుళ చతుర్దశి రోజు ఈ మహాశివరాత్రిని రాత్రి అర్ధరాత్రి ఉన్నటువంటి సమయానికి తీసుకుంటారు. ఆ సమయానికి ఉన్న చతుర్దశి వ్యాప్తి చెంది ఉన్నటువంటి మహాశివరాత్రిగా భావిస్తారు. వీనికి ఎలాంటి మంత్రము లేకపోయినా, ఈ శివరాత్రి రోజున ఎటువంటి మంత్రము లేకపోయినా, అంటే రాకపోయినా ఉపదేశం తీసుకొని వాళ్ళకైనా సరే, అంటే ఒక్కసారి ఓం నమః శివాయ అంటే చాలు మన కోరికలు తీర్చటమే కాకుండా పరమేశ్వరుడు మోక్షాన్ని కూడా కలగజేస్తాడని చెప్పి మనకి పురాణాలన్నీ కూడా చెప్తూ ఉన్నాయి. ఓకే, రాని వాళ్ళంటే మరి మీరు చెప్పినట్టు ఓం నమః శివాయ అంటే సరిపోతుంది. ఓకే, వచ్చిన వాళ్ళకి కూడా ఓం నమః శివాయ అన్న సరిపోతుందా? వచ్చినటువంటి వారికి వారు వారి పద్ధతుల్లో శక్తి సామర్థ్యాలను పెట్టి శివపంచాక్షరి మంత్రానుష్ఠానాన్ని కానివ్వండి, ఇతరత్ర శివ సంబంధమైనటువంటి వారు తీసుకున్న అనుష్ఠానాలను కనుక ఆ రోజు చేసుకున్నట్లయితే, అందుకే వీటికి ఎటువంటి మంత్రాన్ని తీసుకున్నట్టు మంత్ర సాధకులకి ఇది విశేషమైనటువంటి రోజుగా చెప్పబడుతూ ఉంది, మంత్ర సాధన చేసేటటువంటి వారికి. అందుకే మనకి శివరాత్రుల్లో మన హైందవ సాంప్రదాయంలో నిత్య శివరాత్రి, పక్ష శివరాత్రి, మాస శివరాత్రి, మహాశివరాత్రి, యోగ శివరాత్రి అనేటువంటి 5 శివరాత్రులు ఉన్నాయి. ఇన్ని శివరాత్రులు ఉంటాయి. అంటే ఎక్కువగా మాస శివరాత్రిను మహాశివరాత్రి ఎక్కువగా వింటూ ఉంటాము. కానీ ఎందుకు ఇన్ని శివరాత్రులు వచ్చాయి అసలు? శివుడికి ప్రీతికరమైనటువంటి, అంటే ఈ మాస శివరాత్రులు అనేటువంటివి ప్రతి నెల కూడా ప్రతి మాసం యందు అమావాస్యకి ముందు రోజున వస్తూ ఉంటుంది. ఇవి 2 పద్ధతులుగా ఆచరిస్తూ ఉంది. మన ఆంధ్ర ప్రాంతం వచ్చేసరికల్లా ప్రదోష కాలంలో ఉన్నటువంటి ఒక మహాశివరాత్రి తప్ప మిగిలిన మాస శివరాత్రులన్నీ కూడా ప్రదోష సమయానికి ఉన్నటువంటి శివరాత్రిని ఆచరిస్తూ ఉంటారు. అర్ధరాత్రికి చతుర్దశి వ్యాప్తి చెందినటువంటి దాన్ని మాస శివరాత్రిగా పరిగణలోకి తీసుకుంటూ ఉంటారు. ఇవి ప్రాంతీయ భేదంతో కొంత కూడుకొని ఉన్నది. అందువల్ల ఈ ప్రతి మాసంలో వస్తుంది, మాసానికి ఒకసారి మహాశివరాత్రి వస్తుంది. ఈరోజు చేసేటటువంటి
శివునికి చేసి అర్పించేటటువంటిది ప్రతిదీ కూడా పూజ కూడా 1,000,000 రెట్లు ఫలితాన్ని కలగజేస్తుంది. మహాశివరాత్రి రోజు మహాశివరాత్రి చేసి విశేషమైనటువంటి పుణ్యం కలుగుతుంది, మోక్షం కలుగుతుంది. మనకున్నటువంటి దారిద్ర్య దుఃఖాలన్నీ కూడా తొలగిపోతాయి. అందుకని ప్రతి మాసంలో బహుళ చతుర్దశి రోజు ప్రదోష వ్యాపినిగా ఉన్నటువంటి మహాశివరాత్రిని తీసుకోవటం జరుగుతూ ఉంటుంది. అట్లా ఈ మహాశివరాత్రిలో రోజు శివుణ్ణి ఆచరించటం, అంటే ఆరాధన చేయటం, పూజించటాన్ని మనము నిత్య శివరాత్రి అంటాం. అదేవిధంగా పక్షం అంటే పౌర్ణమి మాసంలో పౌర్ణమి ముందు చతుర్దశి రోజు, పౌర్ణమి తర్వాత అమావాస్య ముందు వచ్చే చతుర్దశి రోజు, ఈ 2 రోజులు మాత్రమే ఆచరించి వదిలేయటాన్ని పక్షము అంటారు. 15 రోజులకు ఒకసారి. ఇది పక్ష శివరాత్రి. అదేవిధంగా మాసానికి ఒకసారి, అంటే సంవత్సరానికి నెలకు ఒకసారి చతుర్దశి, అమావాస్య ముందు వచ్చినటువంటి చతుర్దశి రోజున. సంవత్సరానికి ఒకసారి మాఘమాసంలో వచ్చేటటువంటి చతుర్దశి, ఇది ఈ మహాశివరాత్రి. తర్వాత యోగులకు సాధన చేయని వారికి చేసినటువంటి యోగ శివరాత్రి. ఇవి మొత్తము 5 శివరాత్రులు. చాలా చక్కగా వివరించారు. ఈ శివరాత్రి రోజున పరమశివుడికి ఒక నీటి బొట్టు, భోలాశంకరుడు పరమశివుడు ఒక చుక్క నీటి బొట్టుని గనక లింగం మీద సమర్పించుకున్నట్లయితే ఏమి ధనం ఖర్చు పని ఏమి లేదు. ఓం నమ శివాయ అంటే ఒక నీటి బొట్టు ఆ పరమశివుని యొక్క లింగం మీద గనక సమర్పించి అభిషేకం చేసుకున్నట్లయితే విశేషమైనటువంటి ఫలితం వస్తాయి. మనకున్న పాపాలన్నీ కూడా పరిహారం అవుతాయని చెప్పి పురాణాలన్నీ కూడా చెప్పబడుతూ ఉన్నాయి. శివపురాణంలో కానివ్వండి, మనకు ఇంట్లో ఒకవేళ కుదరకపోయినా కూడా శివరాత్రి రోజున శివాలయానికి వెళ్ళి శివుడి మీద అభిషేకం అది చేయొచ్చు కదా? చక్కగా చేయవచ్చు. అంటే అవి దేవాలయాల యొక్క సాంప్రదాయాల మీద ఆధారపడి, కొన్ని దేవాలయాల్లో అందరికీ ప్రవేశం ఉంటుంది, అనుమతి జరుగుతుంది. శ్రీశైలము అట్లాంటి దేవాలయాల్లో కొందరికి అనుమతి లేదు. అనుమతి లేని వారు మనము ద్రవ్యం ఇచ్చి అర్చక స్వామి చేత మనం చేయించినా కూడా ఫలితం మనకు ఖచ్చితంగా ఫలితం లభిస్తుంది. అట్లానే ఇంట్లో అంటే మృత్తికతో, మట్టితో, ఆ మట్టితో కూడా పార్థివ లింగాలను కనుక తయారు చేసుకొని అప్పటికప్పుడే అభిషేకించినా కూడా విశేషమైనటువంటి పుణ్యం లభిస్తుందని చెప్పబడింది. ఇంట్లోనే మనం లింగాన్ని తయారు చేసుకొని మృత్తికతో చక్కగా ఆ అభిషేకాన్ని కనుక ఆచరించినట్లయితే మనకి విశేషమైనటువంటి పుణ్యం కలుగుతుంది అని. అయితే గురుగారు, ఇప్పుడు శివలింగాన్ని ఇంట్లో పెట్టుకున్నప్పుడు చాలా మంది అంటుంటారు ప్రతిరోజు నిత్య అభిషేకం చేస్తూ ఉండాలి, అలా అయితేనే మనం ఆ లింగాన్ని పెట్టుకోవాలి, లేదంటే పెట్టుకోవద్దు అంటారు. ఇది ఎంతవరకు? అందుకే మనము నిత్య శివరాత్రి ఆచరిస్తున్నారా, మీరు పక్ష శివరాత్రి ఆచరిస్తున్నారా అని ఇందాక ఆ శివరాత్రుల గురించి చెప్పుకుంటూ వచ్చాయి. నిత్యం ఆరాధన చేసేటట్లయితే వాటికి సాంప్రదాయబద్ధంగా కొన్ని సాంప్రదాయం ఉంది. ఒక గురువు వద్ద ఉపదేశం తీసుకొని ఆ మంత్రం వాటికి సంబంధించినటువంటి నియమాన్ని అనుసరిస్తూ చేయవచ్చు. ఎవరైనా సరే నిత్యము చేయలేకుండా పక్షంలో కూడా మనం చేయలేని పరిస్థితి ఉంటుంది. కనుకనే అటువంటి వారందరికీ కూడా అయ్యో నేను చేయలేకపోతున్నానే, అందరూ రోజు చేస్తున్నారు, పుణ్యం అంతా వాళ్ళకేనా అనేటటువంటిది లేకుండా పరమేశ్వరుడు అందరూ నా భక్తులని భావించేటటువంటి వాడు ఆ పరమశివుడు, బోలాశంకరుడు. అందుకని ఒక శివరాత్రి రోజు గనక మీరు ఆ అభిషేకం గావించినట్లయితే నిత్యము ఆరాధన చేసే వాళ్ళకి ఏ ఫలితం వస్తుందో వీరికి అదే ఫలితం వస్తుంది అంటున్నాడు. ఒక్కరోజు చేస్తే చాలని చెప్తున్నాడు. కాబట్టి అటువంటి ఆ ఒక్కరోజు చేసినా కూడా వీరికి ఆ ఫలితం దక్కుతుంది అని చెప్తున్నాడు. అయితే ప్రత్యేకించి ఇప్పుడు శివరాత్రి పర్వదినం రోజున చాలా మంది ఉపవాసం ఉంటూ ఉంటారు. ఎందుకు అసలు ఉపవాసం ఉండాలి? స్వామి వారికి దగ్గరగా ఆయన్ని మననలు చేసుకుంటూ ఆయనకి దగ్గరగా సమీపంగా ఉండటం కోసమే ఉపవాసము. అంటే పూర్తిగా ఏమి తీసుకోకుండా చేయమని చెప్పి శాస్త్రంలో ఎక్కడ చెప్పబడలే. అంటే అల్పాహారాన్ని తీసుకొని శివుడికి నియమముగా ఏవైతే ఆ అభిషేకాదుల్లో చెప్పినటువంటి నియమాదులు ఏవైతే ఉన్నాయో ఆ నియమాలన్నీ కూడా పాటిస్తూ ఆచరిస్తూ స్వామివారికి అభిషేకం చేసుకొని జాగరణ చేసి ఉన్నట్లయితే అది సాయంత్రం 6 గంటల సమయం నుంచి రాత్రి అర్ధరాత్రి 2 గంటల వరకు, 2వ జాము వరకు, 3వ జాము వరకు
ఈ అభిషేకాలు చేస్తాం. ఆ సమయంలో చేసేటటువంటి అభిషేకానికి విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది. కాబట్టి ఆ సమయంలో ఆచరించితే ఇంకా స్వామివారికి ప్రీతికరం. అంటే 6 ప్రదోష గంటల నుంచి సమయం ఇంకేమీ తినకుండా జాగరణ చేయాలా? జాగరణ చేయాలి, ఏమీ తినకుండా. ఏదైనా చేయాలి. తింటే 6 లోపు ఏదైనా ఆ, పలహారం కొంచెం ఏదైనా ఆరోగ్యం చేయొచ్చు. లోపం ఉన్నటువంటి ఇటువంటి వారికి కొంచెం అల్పాహారం, ఏదైనా అల్పాహారం అంటే పళ్ళు. పండ్లు పాలు అలాంటివి తీసుకొని, ఉండలేనటువంటి వారు ఉప్మాను అలాంటిది ఏదైనా తయారు చేసుకొని ఉప్మా తినకూడదు అంటారు కదా మళ్ళీ. అంటే అది ఇప్పుడు అవిసె అంటారు. సాబుదానాతో చేసింది ఏదైనా చాలా అవును, మంది ఆ అవును, రోజు అవును, ప్రిఫర్ అవును, చేస్తూ ఉంటారు. అవునవును. ఇది తింటే అది బాగుంటుంది. మనం శరీరము సహకరించిన దాన్ని బట్టి చేయమని ఉంది. శరీరం సహకరించుకున్నప్పుడు చేసేది ఏం లేదు. శరీరం సహకరించిన వాళ్ళు సహకరించిన పద్ధతిలో చేసినా కూడా దోషం ఏం లేదు, తప్పేం లేదు. వారికి ఎంత ఫలితం వీరికి అంతే వస్తుందని చెప్పబడుతుంది. జాగరణ 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల నుంచి ప్రదోష కాలం నుంచి 2 వరకు, రాత్రి 2 వరకు. ఓకే. ఈ మధ్య కాలంలో ఏంటి అసలు దేవుణ్ణి స్మరిస్తూ జాగరణ ఎలా స్వామివారిని చేయడం? నామస్మరణ చేయటం కానీ, అభిషేకాదులు గావించటం కానీ, లేదా స్వామివారి అష్టోత్తరాలతో కానీ, లేదా బిల్వాలతో కానీ, ఉమ్, జలముతో కానీ, ఉమ్, వేటితో అయినా సరే మనకు లభ్యమైనటువంటి శక్తి మేరకు వాటిని తీసుకొని ఆయా ద్రవ్యాలతో స్వామివారిని అర్చన ఆరాధన చేసినట్లయితే సరే, అప్పటి వరకు ఆచరిస్తూ ఉండటం వల్ల మంచిది. గొర్రెలు కాసేటటువంటి వాడు ఉన్నాడు. టైం. శివరాత్రి రోజున అర్ధరాత్రి లేట్ అయింది. అర్ధరాత్రి రోజున అక్కడ ఉన్నటువంటి ఆ మేక పెంటికని తీసుకొని దాని మీదనే ఆ మేకకి పాలు పిండి ఉమ్, దాన్నే లింగంగా భావించి అభిషేకం చేయటం వల్ల అతనికి మోక్షం లభించింది. ఉహుం, అందువలన భావన ముఖ్యం. ఉమ్, ఉమ్. శివుని యొక్క భావన మనసు లగ్నం చేసినట్లయితే ఒక్కసారి నమశివాయ అన్న 100 సార్లు నమశివాయ అన్న వాటితో సమానం ఆ రోజున. అందుకని ఆ విధంగా చేసినట్లయితే వారికి సత్ఫలితాలు వస్తాయి. కుటుంబంలో చికాకులు ఏమీ లేకుండా ఉంటాయి. భోలాశంకరుడు ఒక్క నీటి బొట్టుకే పరమశివుడు ఆయన పరవశించిపోతాడు. కాబట్టి అటువంటి ఆ పరమ పవిత్రమైనటువంటి మహాపర్వ దినమైనటువంటి ఆ మహాశివరాత్రి రోజున మనం ఈ ఆచరించినట్లయితే సర్వ విధాలా కూడా మనకి మోక్ష ప్రాప్తి కలుగుతుంది అని చెప్తున్నాడు. అందుకని గంగని ఆయన తలపైన పెట్టుకుని ఉంటారు. అవును. ఎందుకు శివుడికి కాలకూట అభిషేకం అంటే విషాన్ని మింగి కూడా గరళంలో గర్లంలో నిలుపుకోగలిగినటువంటి సామర్థ్యాలు ఆ అమ్మవారి వల్ల శక్తి. అందుకే చెప్తాడు, ఏ సంధ్యా అరుణయంతి శంకర జటాకాంతార చంద్రార్భకం సింధూరంతి చ ఏ పురందర వధూ సీమాంతరే పుణ్యం పరిపక్వయంతి భజతాం కాంచీపురే మామమి పాయాసు పరమేశ్వర ప్రణయనీ పాదోద్భవ పాంసవః. ఏ సంధ్యలు ఉన్నాయి మనకు. ప్రస్తుతం మనకు కనిపించేటి 2 సంధ్యలు ఇంకా ఉన్నాయి. తర్వాత ఇప్పుడు అవసరం లేదు. ప్రాతః సంధ్య, సాయం సంధ్య 2 తీసుకున్నట్లయితే సూర్యుడు అరుణకాంతులతో చక్కగా ఎర్రని కిరణాలతో ఇంకొంచెం సేపు మనం ఆ సూర్యుడి ముందు నిలబడితే బాగుండి అనిపిస్తుంది. ఉదయించేటటువంటి సూర్యుడి ముందు ఆ అరుణకాంతుల చేత శంకర జటాకాంతార, శంకరుని యొక్క ఈ జటాచూటం అంతా కూడా ఒక పెద్ద అడవి అంటున్నాడు. అందులో చంద్రార్భక బాలచంద్రుడు ఉన్నాడు. ఆ బాలచంద్రుడు నిండు పున్నమి రోజున పండు వెన్నెలను కురిపించడానికి గల కారణాలు, శివుడు మనకి కోరిన వరాలన్నీ కూడా ఇవ్వటానికి కారణాలన్నీ కూడా సింధూరం. అంటే ఏ పురంధర వధూ సీమాంతరే, ఏ ముత్తైదు యొక్క అంటే అమ్మ యొక్క పార్వతీదేవి యొక్క ఇది సీమంతం అంటాం దీన్ని. ఈ సీమంతంలో ఉంటే కుంకుమ రేణుల కాంతుల వలన ఆ పరమశివుడు కాలకూట విషాన్ని మింగి కూడా ఆయన మనందరికీ కూడా అన్ని వరాలు ఇవ్వటానికి కారణాలు అమ్మ అని చెప్తున్నాడు. సాక్షాత్ పరమశివుడే చెప్తున్నాడు అదంతా కూడా మూక పంచస్థితిలో. కాబట్టి అటువంటి పరమశివుడు
కనుక ఈ రోజున ఆరాధన చేసినట్లయితే విశేషమైనటువంటి ఇది కలుగుతుంది. శివుడు తాండవం చేసినటువంటి రోజున విశేషమైనటువంటిది భక్తులందరికీ కూడా ఈ శివరాత్రి రోజున అందరికీ మనకి ఆ స్వామివారి యొక్క అనుగ్రహాలు ఎల్లప్పుడూ ఉండాలని. గురుగారు 2 వరకు మనం జాగరణ చేస్తాము ఆయన్ని స్మరించుకుంటూ. 2 తర్వాత పడుకోవచ్చా? చాలామంది ఏంటంటే పొద్దున 6 వరకు అలా మేలుకొని ఉంటారు, లేదంటే సినిమాలు చూస్తారు, వెలుకొని ఉండి ఇంకా పాటలు వినడం. అంటే అంతకు ముందు కాలంలో మీరు చెప్పినట్టుగా అలా జాగరణ చేయడం, దేవుడిని స్మరించుకోవడం ఉండింది. కానీ తర్వాత జనరేషన్ మారే కొద్దీ అలాంటివి ఏమీ లేవు. జాగరణ చేయాలి, ఉపవాసం ఉండాలి కాబట్టి సినిమాలు చూసి ఏదో టైం పాస్ చేసేద్దాం అని అనుకుంటారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అలా చేయొచ్చా? అలా చేయకూడదు. భక్తి ప్రధానం. ఏదైనా ఇందాకే చెప్పాం, మనసులో భావన, ఆ భావన, ఆ భక్తి, అవి రెండు ఉన్నటువంటి వారికి ఆ ఆలోచన రాదు. ఆ భావం, ఆ భక్తి భావం లేని వారు అలా ఆచరిస్తూనే ఉంటారు. నామకే వాస్తే ఏదో ఓం నమ శివాయ చేశామా అంటే చేశామని, అటువంటి వారికి కాదు ఇచ్చేది మోక్షం. నిజమైనటువంటి భావన, భక్తి భావన కలిగి ఉండి ఆ ఏకాగ్రతతో ఎవరైతే శివుని ఆరాధన చేస్తారో వారికి, అందుకే యోగ సాధకులుగా అని చెప్పే ఉందాకనే సాధన చేసే వాళ్ళందరికీ కూడా అలానే ఉంటుంది. అందుకని సాధన చేసేటువంటి వారికి విశేషమైనటువంటిది అని. మోక్షం అంత తేలికగా రాదమ్మా, చాలా ఎంతో కష్టం. మోక్షం రావాలంటే దానికి చాలా కష్టం, అంత తేలిగ్గా మోక్షం రాదు. అది మనం ఈ కొద్దిగా ఒక్క రాత్రి కష్టపడటానికే ఎంతో ఇబ్బంది పడుతున్నాం. 1 గంట జాగారం చేయగానే తర్వాత ఇందాక మీరు చెప్పినట్లు ఆ సినిమా అని, ఆ సీరియల్స్ అని వాటి జోలు వెళ్తూ ఉన్నాం. అది కాదు, మనకి ఒక పవిత్రమైనటువంటి రోజు, రెట్టింపు ఫలితం వచ్చేటటువంటి మహాపర్వం ఏదైతే ఉందో అటువంటి రోజున మనం చక్కగా ఆ పర్వానికి సంబంధించినటువంటి ఆ శివతత్వానికి సద్వినియోగం చేసుకున్నట్లయితే భక్తులందరికీ కూడా మోక్షం కలుగుతుంది. కుటుంబాలంతా కూడా హాయిగా ఉంటాయి, పాడి పంటలు చక్కగా పండుతాయి, అన్ని విధాలా బాగా ఉంటుంది. లేదు అంటే గుళ్ళో అయినా వెళ్ళి దేవుడి దగ్గర కూర్చోవచ్చు. గుళ్ళో ఎలాగో ఇంకోటి కూడా, నామం అనలేకపోయినా చేస్తూ ఉంటే చూసి 2 కళ్ళతో చూసినా కూడా పుణ్యమే. ఓం నమ శివాయ అని చదివిన వాడికి ఏ ఫలితమో, కళ్ళతో చూసినా కూడా అదే ఫలితం. అదే విధంగా పోనీ చూడలేకపోతే స్వామివారి తీర్థం ప్రసాదాన్ని తీసుకున్నా కానీ స్వీకరించినా కూడా ఆ రోజున వాళ్ళకి ఆ ఫలితం దక్కుతుంది. గురుగారు, అసలు శివ అంటే ఏమిటి, అలాగే శివ శబ్దానికి ఉన్న ఆ శక్తి గురించి ఒకసారి వివరించండి. గుళ్ళో ప్రత్యేకంగా చేయాల్సిన పూజలు ఏముంటాయి? ఎందుకంటే ప్రతిరోజు శివార్చన, శివాభిషేకం మనం మామూలుగా సాధారణంగా చేస్తూ ఉంటాం. కానీ శివరాత్రి అనగానే అసలు అందరిలో కూడా ఒక కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. ఆ రోజు ఏం చేస్తారు? ఆ రోజు ప్రత్యేకించి గుళ్ళో శివుడు అభిషేక ప్రియుడు. ముఖ్యంగా ఆయనకి మీరు ఎన్ని ద్రవ్యాలు ఏవి తీసుకువచ్చినా, జలం ఎన్ని విధానాలు చేసినా కూడా ఆయన అభిషేకం ప్రియుడు. కాబట్టి అభిషేకమే ప్రధానమైనటువంటిది శివునికి. మహాశివరాత్రి రోజున ఇందాక చెప్పుకున్నట్టు సాయంత్రం 6 గంటల నుంచి 2 గంటల మధ్య కాలంలో రుద్రాభిషేకంతో మహన్యాసపూర్వకముగా ఏకాదశ రుద్రాభిషేకార్చన బిల్వాలతో చేసినట్లయితే, దీంట్లోనే 1,00,000 బిల్వార్చన, 1,00,000 బిల్వార్చనని, దాంట్లో ఏక బిల్వని, పంచ బిల్వని, ఇట్లా బిల్వాల్లో రకాలని మనకు దొరికినటువంటి బిల్వాలంటే త్రిదళం 3 ఆకులు కలిగినటువంటి బిల్వము, వాటితో కనుక అభిషేకం చేసినట్లయితే, ఇవే కాకుండా ఇక రోజు చేసేటటువంటివి మనకి ఇవి ఉన్నాయి. ఆవు పాలు, తేనె, వీటితో పంచామృతాలతో అభిషేకం చేయటం అనేటటువంటిది ఇది జనరల్గా రొటీన్గా రోజు చేసేటటువంటివి. ఇవి కాకుండా విశేషంగా బిలవాలతోటి వాటితో చేసుకున్నట్లయితే ఆయనకి అభిషేక ప్రియుడే కాబట్టి అదే. లేదా అన్నాభిషేకం, ధవలం, శివుడు తెలుపుకి ప్రీతి, అందువల్ల అన్నాభిషేకం అది కూడా విశేషమైనటువంటిది, శివునికి బాగా ప్రీతికరమైనటువంటిది. మనకి సంపదలకు కానీ, ఐశ్వర్యానికి కానీ, ఆరోగ్యానికి కానీ లోటు లేకుండా చేస్తాడు. అందుకని అన్నాభిషేకం చేస్తూ ఉంటాడు, శాంతి కళ్యాణం చేస్తూ ఉంటారు విశేషంగా. ఇవి శివుడికి చేసినవి ముఖ్యమైనటువంటివి. అయితే ప్రతిరోజు ఏదైనా ఆయన అభిషేక ప్రియుడే కనుక ఇవే
వానికి ప్రీతికరమైనటువంటి ప్రియమైనవి. ప్రియమైనటువంటి కాకపోతే ఆ రోజు నిత్యాభిషేకం జరుగుతూ ఉంటాయి. నిత్యాభిషేకం జరుగుతూ ప్రతిరోజు ఉంటుంది. ఉండేది వేరు, ఆ రోజు ఈ ఉండేది వేరు. రోజుల్లోనేమో ఉదయం పూట చేస్తారు లేదా ప్రదోష సమయాల్లో కూడా చేస్తూ ఉంటారు. కానీ ఈ రోజు అర్ధరాత్రి చేస్తూ ఉంటారు. ప్రదోష కాలం నుంచి తెల్లవారుజాము వరకు చేస్తూ ఉంటారు 2 గంటల వరకు. అందుకని ఈ నిత్యం అంటే కంటిన్యూషన్గా చేస్తూ ఉంటారు స్వామివారికి అభిషేకం. శివ అంటే ఏంటి అసలు? శివ శబ్దానికి ఉన్న శక్తి ఏంటి? శ అంటే శివుడు, శ అంటే శివుడు, వా అంటే శక్తి. ఇది శివ పద మణిమాలలో చెప్పబడింది మనకి. అంటే శివ అంటే పూర్తిగా శుభము అని అర్థం. శుభములు కలుగ చేయువాడు, మంగళకరుడు అని దీనికి భావం. కైవల్యము, శ్రేయము అని ఇట్లా అర్థాలు, చాలా అర్థాలు సందర్భాన్ని బట్టి కూడా ఉన్నాయి. అంటే శివ అంటే మంగళకరము అని కూడా, అది శుభములు చేకూర్చువాడు శివ అంటే. అది మన సనాతన ధర్మంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులందరికీ కూడా ఒకే రూపము అయినప్పటికీ శివరూపము మాత్రం సనాతనమని, ఇదే సకల రూపాలన్నిటి కూడా మూలమని చెప్పేసి అని శ్రీహరి శివుని వామభాగం నుండి, బ్రహ్మ వచ్చేసరికలేమో దక్షిణ భాగం నుండి ప్రకటితమైనట్లుగా మనకి పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఎప్పుడు గుడికి వెళ్ళని వాళ్ళు ఆ రోజు ఖచ్చితంగా వెళ్ళాలి శివరాత్రి రోజున. తప్పనిసరిగా వెళ్ళటం వల్ల కనీసం అభిషేకమైనా చేయాలి దేవుడికి. అందుకే మనకి దాంట్లో కూడా చెప్తుంది, ఆత్మాతత్వం గిరిజామతి సహచర ప్రాణా. అంటే నిద్ర లేవగానే అయ్యో ఓ శివయ్య నువ్వు ఇక్కడ ఉన్నావయ్యా అనుకోమన్నాడు. అసలు ఇవేం చెయ్యక్కర్లా, అసలు ఈ పూజలు కూడా ఏమీ అవసరం లేదు, అనుకోమన్నాడు. తర్వాత ఏం చెప్తున్నాడు, గిరిజామతికి బుద్ధి, ఈ బుద్ధి పార్వతీదేవి అమ్మ నువ్వు ఇక్కడ ఉన్నావు అనుకోమన్నాడు, నా బుద్ధిని ఇవ్వమ్మా అని. సహచర ప్రాణాహ, నిద్ర లేచిన దగ్గర నుంచి, తోటి ప్రాణులు నాతో సమానమే, అనవసరంగా ఏ ప్రాణిని హింసించకూడదు, కొట్టకూడదు, తిట్టకూడదు అనేటటువంటిది భావన కలిగి ఉండమన్నాడు. అవి కూడా నాతో సమానమే అని అనుకోమన్నాడు. శరీరం గృహం, ఈ శరీరమే కైలాసం అనుకోమన్నాడు. పరమశివుడు ఇక్కడ మనం ఒక పసుపు ముద్దను తయారు చేసి గణపతి అని అనుకుంటున్నాం. మరి మన శరీరంలో పంచభూతాలు ఉన్నాయి, ప్రాణమే ఉన్నది, తప్పు లేదు అనుకోవటం వల్ల. అందుకని దేహో దేవాలయ అంటే ప్రతి జీవుల్లో కూడా పరమేశ్వరుడు ఉంటాడు. అందుకని అయ్యా ఇది కైలాసము, ఇక్కడ మీరున్నారు అని నిద్ర లేవగానే అనుకోమన్నాడు. పూజాతే విషయోపభోగ రచన అంటే స్నానం చేసేటప్పుడు చక్కగా చెంతో నీళ్ళు తీసుకొని స్నానం చేస్తూ అయ్యా నీకు అభిషేకం చేస్తున్నానని స్నానం చేసినట్లయితే నిత్యము పరమశివుడికి అభిషేకం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యం వస్తుందని చెబుతున్నాడు. భావన చేస్తే, మంత్రం చదువుకొని చేస్తే ఇంకా భావన చేస్తే గోదావరి అది. అట్లానే మనం చేసుకునేటటువంటి అలంకారము ఇవన్నీ పరమశివుడికి అలంకారం అంటున్నాడు. నిద్రా సమాధి స్థితి, మరి రోజు తపస్సు చేయమంటాడు. కానీ తపస్సు చేయటానికి అంత శక్తి సామర్థ్యాలు మనకు ఉండాలి. ముందు నిలకడ ఉండట్లేదు. మనసు లగ్నం అనేది తక్కువగా ఉంది ఇవాళ రోజుల్లో. మనసు లగ్నం చేయాలి కాబట్టి అది చేతగానప్పుడు రాత్రి నిద్రపోయేటప్పుడు నువ్వు 10ంటికి నిద్రపోతావో 11ంటికి నిద్రపోతావో, నిద్రపోయేటప్పుడు ఆ కునుకు తీసే ముందు రెప్ప వాల్చినప్పుడు నీకు నేను తపస్సు చేస్తున్నాను అనుకొని నిద్రలోకి జారుకోమన్నాడు. ఉన్నట్లయితే నిత్యము తపస్సు చేసేవాడికి ఏ ఫలితం వస్తుంది అదే ఫలితం వస్తుంది అంటున్నాడు. పోనీ ఇది కుదరకపోతే ఈరోజు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు నేను ఎక్కడెక్కడ తిరిగి వస్తానో, తిరిగి రాత్రి ఇంటికి వచ్చే వరకు ఎక్కడెక్కడ తిరిగాను అవన్నీ కూడా నీకు ప్రదక్షిణాలు అనుకోమన్నాడు. ఇక అష్టోత్తరాలు నాకు రావయ్యా, మరి నాకు చదువు లేదు కదా, అందరూ అష్టోత్తరాలు చదువుతున్నాడు, మరి నా పరిస్థితి ఏంటి అంటే నిద్రలేవగానే నేను ఈరోజు నా పెదాల నుంచి ఏ పలుకులైతే వస్తాయో అవన్నీ కూడా నీకు అష్టోత్తరం స్వామి అని అనుకున్నట్లయితే మన పెదాల నుంచి ప్రతి పలుకు కూడా స్వామివారికి అష్టోత్తరమే, మంచి భావనతో చేసేటటువంటి. ఈ విధంగా ఇంత సులువైనటువంటి మన ఋషులు చాలా గొప్పవారు. ఇంత సులువైన మార్గాలు చెప్పబడ్డాయి. దీనికి డబ్బే అక్కర్లేదు, గంటలు కూర్చోవక్కర్లేదు. నీ పనులు చేసుకుంటూ పనిలో నిమగ్నమయ్యి కూడా పనులు చేసుకుంటూ యథావిధిగా కూడా భగవంతుని యొక్క చెంతకు చేరేటువంటి మార్గం ఇదంతా కూడా. గురుగారు, శివుడికి జలాభిషేకంతో పాటు విభూతి ప్రియుడు అంటారు. ఎందుకు విభూతి అంటే ఆ శివుడికి అంత ప్రీతి? భసితో ధూలన విధిం
పుట్టించువాడు సృష్టించువాడు బ్రహ్మదేవుడు, పోషణకర్త విష్ణు భగవానుడు, మృత్యుకారకుడు శివుడు. శివుణ్ణి గనక ఆరాధన చేసినట్లయితే భక్తితో, ఆయన ఎవరు కూడా శవాన్ని దహనం చేసేంత వరకు ఉంటారు. దహనం అయిన తర్వాత ఈ పుర్రె పగిలిందనగానే వెళ్ళిపోతారు అక్కడి నుంచి, బంధువులు ఇక అందరూ వెళ్ళిపోతారు. కానీ నువ్వు శివుణ్ణి ఆరాధన చేసావు కాబట్టి శివుడు శ్మశానంలో అక్కడే ఉండి నీ భక్తికి మెచ్చి ఆయన నీ చితాభస్మాన్ని తీసుకొని తనకు రాసుకొని తనలో ఐక్యత పరుచుకుంటాడు. ఇది అందుకు నిదర్శనం ఇదంతా కూడా. అందుకే విభూతి అంటే చాలా ఇష్టం. అంటే భక్తుల యొక్క ఎవరైతే తనను నమ్మినటువంటి భక్తులు భక్తితో ఆరాధన చేస్తూ ఉంటారో వారిని తనలోకి ఐక్యత చేసుకోవడానికి అది అద్భుతం. చాలా అద్భుతంగా చెప్పారు. అసలు మహాశివరాత్రి అంటే ఏంటి, శివరాత్రి రోజున ఉపవాసం ఎందుకు చేస్తారు, జాగరణ చేస్తే ఎటువంటి ఫలితాలు లభిస్తాయి అనే విషయాల గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురువుగారు. మీకు ప్రైమ్9 ప్రేక్షకుల తరఫు నుంచి, ప్రైమ్9 నుంచి కూడా మరోసారి మహాశివరాత్రి శుభాకాంక్షలు. చూశారు కదా, ఇది వాళ్ళ మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం. నమస్కారం.